హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఏపీకి అదిరిపోయే మరొక వరాన్ని ప్రకటించిన ప్రధాని మోదీ. దీనికి సంబంధించిన వివరాలైతే గనుక ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏపీకి మరో వరాన్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడానికి ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో వరాన్ని ప్రకటించింది. కేంద్రంలో, రాష్ట్రంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వాలు ఏర్పాటైన తర్వాత ఏపీకి లెక్కలేనన్ని వరాలను కేంద్రం ప్రకటిస్తోంది. అందుకు కారణం ఏపీ నుంచి ఎన్నికైన ఎంపీల మీదే కేంద్ర ప్రభుత్వం కూడా ఆధారపడి ఉండడం అని చెప్తున్నారు. ఇక ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న కొవ్వూరు భద్రాచలం రైలు మార్గాన్ని సుగమం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ ప్రాజెక్టుకు అవసరమైన బడ్జెట్ను కేటాయించింది. రైల్వే లైన్ మంజూరు చేస్తున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ ప్రకటించారు. రాజమండ్రి పురంధరేశ్వరికి ఈ విషయాన్ని మంత్రి లేఖ ద్వారా తెలియజేశారు. ఇక ఆర్థికంగా వెనుకబడిన ఏజెన్సీ ప్రాంతాలను కలుపుతూ ఈ రైల్వే లైన్ అయితే ఉండబోతోంది. రానున్న 5 సంవత్సరాల కాలంలో మొత్తం ఈ ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అయిపోతుందని చెప్తున్నారు. పనులన్నీ దశల వారీగా సాగుతాయి. దగ్గుపాటి పురంధరేశ్వరి రైల్వే లైన్కి సంబంధించి లోక్సభలో అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. కొవ్వూరు భద్రాచలం మార్గానికి 2,155 కోట్లను మంజూరు చేస్తున్నట్లుగా మంత్రి వెల్లడించారు. దీనివల్ల ఏపీకి అలాగే తెలంగాణకు మధ్య దూరం తగ్గుతుంది. సత్తుపల్లి, దేవరపల్లికి సమాంతరంగా టీ నరసాపురం, పుట్టగట్ల గూడెం మీదుగా రైల్వే లైన్ అయితే నిర్మించబోతున్నారు. నిజానికి చూస్తే ఈ రైల్వే లైన్ 7 దశాబ్దాల క్రితమే నిర్మించాల్సి ఉంది. అయితే ఈ మార్గం మొత్తం అటవీ ప్రాంతం కావడంతో 120 వంతెనలను నిర్మించాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రాజెక్టు అంచనా వ్యయం భారీగా పెరుగుతుంది. అప్పటికి దీన్ని తాత్కాలికంగా పక్కన పెట్టారు. సత్తుపల్లిలో బొగ్గు గనులు బయటపడడంతో వాటిని ఇతర ప్రాంతాలకు తరలించాలంటే రైల్వే మార్గం ఒక్కటే మంచి మార్గమని భావించి రైల్వే లైన్ నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపింది. దాదాపు 10 సంవత్సరాల నుంచి ఈ మార్గం సర్వే కోసం 40 కోట్లు కేటాయించినప్పటికీ పనులు మాత్రం అంగుళం కూడా జరగలేదు. 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలంతా ఈ విషయాన్ని పదే పదే ప్రస్తావించడంతో కేంద్రంపై ఒత్తిడి తేవడంతో ఎట్టకేలకు ప్రాజెక్టు నిర్మించడానికి కేంద్రం ముందుకు వచ్చింది. రానున్న 5 సంవత్సరాల్లో కొవ్వూరు భద్రాచలం మధ్య రైలు అయితే కూత పెట్టనుంది.